హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పిఎస్ పరిధిలో చైనా మాంజా బారిన పడి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అల్మాన్గూడ ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న వృద్ధ మహిళ కాలికి అకస్మాత్తుగా చుట్టుకున్న చైనా మాంజా దీంతో వృద్ధురాలు కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావమైంది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడ్డ వృద్ధురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నిషేధిత చైనా మాంజా వినియోగం వల్ల ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్నప్పటికీ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా మాంజా విక్రయాలు వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, వరుసగా చైనా మాంజా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు, తీవ్రంగా గాయపడుతున్న ఇన్సిడెంట్స్ మనం వరుసగా చూస్తున్నాం. ఎంత పోలీసులు సీరియస్ గా వార్నింగ్లు ఇస్తున్నా ఇంకా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి పరిశీలన లేకపోవడం మూలంగానే చైనా మాంజా అయితే ఇంకా ఇప్పటికీ అమ్మకాలు కొనసాగుతున్నాయనేది మాత్రం కాదనే నిజం. జనాలు కూడా ఎంత చెప్తున్నా ఆ విషయంలో ఇంకా పూర్తి స్థాయి వాళ్ళు ఒక అవగాహన అనేది లేకపోవడం ఈ ప్రమాదాల కారణం చెప్పొచ్చు. ఈ ఇన్సిడెంట్ అయితే మనకి మీర్పేట్ లిమిట్స్ లో జరిగింది. సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి యాదమ్మ అనేటువంటి వృద్ధురాలు ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ చైనా మాంజా కాలుకు చుట్టుకుంది. ఆ కాలుకు తీవ్రమైన గాయం కావడంతో రక్తస్రావం అయింది. చాలా రక్తం పోయినట్టుగా చెప్తున్నారు. వెంటనే అక్కడున్న స్థానికులు గమనించి పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలికి చికిత్స కొనసాగుతోంది. రక్తం ఎక్కువ పోయింది కాబట్టి కొంత ట్రీట్మెంట్ అవసరం అని చెప్పారు. ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. అయితే వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా గొంతు మెడ ప్రాంతంలో జరిగినప్పుడు మాత్రం ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నా మనకి మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో కూడా ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జనాల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. చైనా మాంజా అమ్మడమే కాదు, కొనడం కూడా ధైర్యమైనటువంటి విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకెళ్లేటువంటి అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వరుస ప్రమాదాలు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు కనిపిస్తే ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ ఈ మాంజా వినియోగం ఉందనేది మాత్రం కాదని నిజం. వచ్చే రోజుల్లో అయినా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఇటు పోలీసులపై కూడా ఉందని చెప్పి స్థానికులు వ్యక్తం చెప్తున్నారు. థ్యాంక్ యూ రమణ.